జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 126. ఇందులో మధు కైటబులు అనే రాక్షసులు వేదాలను తస్కరించుట, దానిని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు ఈ అంశం గురించి అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని జనమేజయ మహారాజు. మహర్షి, ఇంతకుముందు మీరు చెప్పారు రాక్షసులు వేదాలను తస్కరించారని, శ్రీ మహావిష్ణువు గుర్రపు ముఖముతో బ్రహ్మదేవుడిని కలిశాడని, ఆ కథను నాకు పూర్తిగా చెప్పరా అని అడిగాడు. రాజన్, చెబుతాను వినండి. ఈ గొప్ప విషయాన్ని కూడా మహాత్ముడైనటువంటి వ్యాసుల వారే రచించారు. వ్యాసుల వారు రచించినటువంటి గొప్ప కావ్యములలో ఒకటి భాగవతం. ఈ భాగవత కావ్యాన్ని వారు రచించి అతని కుమారునికి బోధించగా, అతని కుమారుడు సుకర్షి మీ నాన్నగారికి మరణకాలం ముందు 1 వారం రోజుల్లోగా మొత్తం భాగవతాన్ని బోధించారు. అందులో కొరకు మీ తండ్రి గారికి మరణానంతరము ఉత్తమ లోకాలు గతించి అతడు ఉత్తమ లోకాలతో పాటుగా చివరిగా ముక్తిని పొందాడు. దానికి కారణము వ్యాస భగవానుల వారే. జనమేజయ మహారాజా, జాగరూకుడువై వినుము. పూర్వము ఆది కాలములో శ్రీమన్నారాయణుడు సృష్టి చేద్దామని తలంపుతో ఉన్నాడు. జీవరాశిని సృష్టి చేయాలని నారాయణుడు తెలుసుకొనగా ఒక అహంకారం అక్కడ జన్మించినది. ఈ అహంకారమే బ్రహ్మ. ఈ బ్రహ్మదేవుడు అహంకారముగా శ్రీమన్నారాయణుడి యొక్క నాభి కమలంలో నుంచి ఉద్భవించాడు. అనగా బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణ యొక్క అంశ. శ్రీమన్నారాయణుని ఉత్తర్వుల మేరకు బ్రహ్మదేవుడు సృష్టికి శ్రీకారము చుట్టాడు. మొదటగా వేదములను అతడు సృజించాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేయనప్పుడు పూర్వకాలములో శ్రీమన్నారాయణుల్లో అంతర్లీనముగా చెంది ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలలోని మొట్టమొదటి గుణమైనటువంటి సత్వగుణము ముందు జన్మించింది. బ్రహ్మదేవుడు ఆ సత్వగుణంతో నిలిచి ఉన్నాడు. తదుపరి బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయక మిగిలి ఉన్న 2 గుణములు, రజోగుణము తమో గుణము, రాక్షసులుగా మారాయి. తమో గుణాలతో జన్మించినటువంటి మధువు కైటబుడు అనే రాక్షసులు గొప్ప బలవంతులు. వారు బ్రహ్మదేవుని వద్ద ఉన్నటువంటి వేదములను, వేదరాశిని దొంగిలించి కట్టగట్టి పాతాళంలో ఉన్నటువంటి రసాతలంలో పారవేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు చేసేది లేక తనకు ఆధారమైనటువంటి వేదరాశి దొంగిలించబడడం వల్ల అతడు శక్తిహీనుడై నారాయణుడిని ఆశ్రయించాడు. నారాయణుడు అతనికి అభయం ఇచ్చి తాను హయగ్రీవ రూపాన్ని ధరించి మొత్తము సముద్రాలు భూమిపైన వెతుకుతూ చివరికి అతడు పాతాళానికి కూడా వెళ్ళి వెతికాడు. వేదముల నుంచి వస్తున్న ఓంకార స్వరం విన్నటువంటి ఆ హయగ్రీవుడు ఆ వేదముల వైపు వెళ్ళాడు. అడ్డుకున్నటువంటి మధు కైటబులను అతడు యుద్ధములో శిక్షించి వారిని సంహరించి వేదములను తిరిగి సంపాదించాడు నారాయణుడు. అలా మధు కైటబులను సంహరించి వారి వద్ద ఉన్నటువంటి ఆ వేదరాశిని మరలా కట్టలుగా కట్టి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు నారాయణుడు. ఈ వేదాలను సంపాదించడంలో నారాయణుడు మధు కైటబులతో చాలా సంవత్సరములు ఘోర యుద్ధాలు సలిపాడు. వేదరాశి బ్రహ్మదేవుని చేతికి రాగానే బ్రహ్మకు మళ్ళా పూర్వపు స్థితి ఏర్పడింది. మళ్ళా శ్రీమన్నారాయణుడి దయవల్ల అతడికి శక్తి కలిగింది. మరలా అతడు సృష్టిని చేయగలిగాడు. ఈ వేదములు బ్రహ్మదేవునికి నారాయణ నుంచి వెళ్ళినవి. నారాయణలోనే వేదములు ఎప్పుడు నిక్షిప్తమై ఉంటాయి. వేదరాశి అంతా బ్రహ్మదేవునికి నారాయణుడి ద్వారానే ప్రసారం జరిగింది. నారాయణుడు లేక శ్రీ మహావిష్ణువు లేదా సత్వగుణ ప్రధానమైనటువంటి విష్ణువు ఒక్క
ఉత్తర్వు మేరకే వేదముల వల్ల మానవులలో చిత్త ప్రవృత్తులు కలుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు నిర్దేశం ప్రకారమే మానవులలో ఈ సత్వగుణము ఎక్కువ అగుట తక్కువ అగుట, రజోగుణము ఎక్కువ అగుట తక్కువ అగుట, తమో గుణము ఎక్కువ అగుట తక్కువ అగుట జరుగుతూ ఉంటుంది. తద్వారా వారు చేసే కర్మలు చేష్టలు ఆ విధంగా ఉంటాయి. గనుక రాజా, శ్రీ మహావిష్ణువే విష్ణువు నారాయణుడు. అతడే గుణములతో ఉన్నవాడు గుణసహితుడు, అతడే గుణములు లేనివాడు గుణరహితుడు. రాజా, సర్వయజ్ఞములు యాగములు హోమములు పుణ్య కార్యక్రమాలు జపతపాలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుని అంశలే. పంచభూతములు వాటితో ఏర్పడిన ఇతర 15 తత్వములు అన్నీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క అంశలుగానే తెలుసుకోవాలి. అనగా రాజా, సర్వతత్వములకు సర్వ జ్ఞానానికి సర్వ విశ్వ సృష్టికి నాశనానికి ఈ సృష్టి రక్షణకు కారకుడు శ్రీమన్నారాయణుడే అని తెలుసుకోవాలి అని చెప్పుకొచ్చారు వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.